బర్రెకు సున్నం వేస్తే ఎద్దైతుండొచ్చు అనులా బొడ్డు ఊసిపోని పోరని అడిగినా కాదని చెప్తాడు అంతేనా? మరి పాత బంగ్లా కొత్త సున్నం కొట్టి ఇప్పుడే కట్టిపించినట్టు అది మేమే కట్టినట్టు కలరింగ్ ఇస్తే జనం గుర్తుపడరా? పడతారు కదా. భువనగిరి కాడ ఓ పాత కాలేజీ బంగ్లాకు గులాబీ రంగేసి ఓ నాటకం సురువు చేసిరు చూడుర్రి. ఇగో ఇది భువనగిరి కాడున్న ఎలిమినేటి లక్ష్మమ్మ నర్సారెడ్డి మెమోరియల్ జూనియర్ కాలేజీ సర్కార్ది. దీన్ని కట్టింది ఎప్పుడు 1997లో కట్టిరు. శంకుస్థాపన చేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంతదాకా కథ బాగానే ఉన్నది. అయితే భువనగిరికి కొత్తగా కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయిందట. మరి అది పెట్టేందుకు మనోళ్ళకి ఏడ జాగ దొరకకపోయే వర్కాల ఇగో పాత కాలేజీ బంగ్లాకు గులాబీ రంగులద్ది కొత్తగా ఇయ్యాలనే కట్టినట్టు ముస్తాబు చేస్తున్నారు. మొన్న నాగార్జున సాగర్ కట్టకు గులాబీ రంగేసి తర్వాత జనానికి ఎరుకైపోయిందని చెడిపేసిరు కదా, అవు అసొంటిదే ఈ ముచ్చట. గులాబీ రంగేసుడు ఎందుకు? దీని వెనుక మతలావేంది? అయిపోయా గులాబీ పార్టీ వాళ్ళు కట్టినరంటే అది లేదు. మరి ఏ డ్రామా కైకు చెలారా అనేది అనుమానం. ఎవలేమన్నారు తమ్మి ఈ తరీకా రంగ అంటే? పాపం పెయింటర్ ఏమంటున్నాడో ఎన్రి. నా పేరు షేక్ షాదు. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఎస్ కలర్ పింక్ కలర్ ఏమని గులాబీ. ఆ విధంగా ఆయన చెప్పిన విషయం చేస్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎవరు చెప్పారు మీకు? పెద్ద అధికారి ఉండొచ్చు, మేము గుర్తుపట్టాం కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, ఆయన చెప్పిన ప్రకారం చేస్తున్నాం. అంతే అంతే. ఆయన చెప్పినట్టు చేయకపోతే నీ ఇష్టం ఉన్నట్టు ఎట్లా చేస్తావు గాని చూడుండ్రమ్మ. రేపు అంటారు భువనగిరికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చినామని ఈ గులాబీ రంగు బొమ్మ చూపెట్టి మత్పరిస్తారు. ఇక ఊకేసప్పుడు చేయక ఒక పని చేయాలి ప్రభుత్వం. ఈ బంగులాలకు ప్రాజెక్టులకు రంగులేస్తున్నట్టే మొన్న వంచిన గొర్రెలకు కూడా గులాబీ రంగేసి ఈన్రి. తెలంగాణలో జనం కూడా గులాబీ బట్టలే వేసుకొని తిరగాలి అని ఓ జీవో జారీ చేయరి. ఆర్టీసీ బస్సులకు కూడా గులాలు రుద్దు.